హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీకి సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఏఈకి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల వారిగా సెలక్షన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది టీజీపీఎస్సీ. ఇక చూసుకున్నట్లయితే ఈ ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, అలాగే టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ నోటిఫికేషన్ అంటే సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జరిగిన తేదీలు కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇది వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ నోటిఫికేషన్ అన్నమాట. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించినటువంటి మెకానికల్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ సంబంధించి వెరిఫికేషన్ సంబంధించినటువంటి డేట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్ సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఐఎన్ క్యాడ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ కోడ్ నెంబర్ 11కి సంబంధించి మల్టీజోన్ 1కి సంబంధించి టోటల్గా 25 క్యాండిడేట్స్ వచ్చేసి సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇందులో మల్టీజోన్ 2కి సంబంధించి 25 క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. గివెన్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి క్లియర్గా. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఐఎన్ క్యాడ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మెకానికల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ కోడ్ నెంబర్ 10కి సంబంధించి మల్టీజోన్ 1 నుంచి టోటల్గా 16 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. అలాగే మల్టీజోన్ 2కి సంబంధించి 18 మెంబర్స్ వచ్చేసి సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఐఎన్ క్యాడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 17 మల్టీజోన్ 1కి సంబంధించి 8 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. అదేవిధంగా జోన్ 2కి సంబంధించి 7 మెంబర్స్ వచ్చేసి సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే జోన్ 3కి సంబంధించి టోటల్గా 10 మెంబర్స్ వచ్చేసి సెలెక్ట్ కావడం జరిగింది. జోన్ 4 వచ్చేసి 8 మెంబర్స్ వచ్చేసి సెలెక్ట్ అయితే కావడం జరిగింది. జోన్ 5 వచ్చేసి 9 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే జోన్ 6 వచ్చేసి 7 మెంబర్స్ వచ్చేసి సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. అలాగే జోన్ 7 వచ్చేసి 10 మెంబర్స్ వచ్చేసి సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి డ్రిల్లింగ్ సూపర్వైజర్ ఇన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 20కి మల్టీజోన్ 1కి సంబంధించి 2 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. మల్టీజోన్ 2కి సంబంధించి 2 మెంబర్స్, టోటల్గా 4 మెంబర్స్ సంబంధించి మల్టీజోన్ 1 మల్టీజోన్ 2కి సంబంధించి రావడం జరిగింది. ఇక దిస్ సెలక్షన్ సబ్జెక్ట్ టు ఓవర్కమ్ ద డబ్ల్యూపీ నెంబర్ 312 ప్రకారం 2024 బిఫోర్ ద ఆనరబుల్ హైకోర్టుకి సంబంధించినటువంటి పెండింగ్ రిజల్ట్ అన్నమాట. ఇట్ కమ్స్ టు ద నోటీస్ ఆఫ్ ద కమిషన్ లేటర్ ఎట్ ఎనీ క్యాండిడేట్స్ యాజ్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీ జాబ్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి. ఈ ప్రొసీజర్ వచ్చేసి తెలంగాణ గెజిట్ నెంబర్ 60 ప్రకారం జరిగిందంటూ కూడా క్లియర్గా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.